ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి మీ ఫీల్డ్లో వన్స్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, లైక్ యూకేలో అండ్ కంపారిటివ్లీ ఇండియాతో చూస్తే? ఆపర్చునిటీస్ అంటే ఈ కోర్సులో గ్రాడ్యుయేట్ అయితే బేసిక్గా మనకి ఎంబ్రియాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ ఇలాంటి జాబ్ రోల్స్లో ఉంటాయి ఆపర్చునిటీస్. అంటిల్ అన్లెస్ వాళ్ళు రీసెర్చ్ చేయాలి, పిహెచ్డి చేయాలి అని అనుకుంటే తప్ప. బట్ ఇండియాలో కంపారిటివ్లీ ఇప్పుడు ఇండియాలో సాచురేట్ అయిపోయినాయి జాబ్ ఆపర్చునిటీస్, ఇక్కడ కూడా కంప్లీట్ సాచురేట్ అయిపోయినాయి. ఇండియాలో ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంటే, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లైక్ అన్ని కేటగిరీస్ ఉండి మల్టీ స్పెషాలిటీ ఉంటే, వాళ్ళకి ఒక హాస్పిటల్లో మినిమం ఒక 10 డాక్టర్స్, ఒక 20 నర్సెస్ కావాలి. బట్ ఐవీఎఫ్ వస్తే ఏంటంటే ఒకరు కానీ ఇద్దరు కానీ ఎంబ్రియాలజిస్ట్లే ఉంటారు. కాబట్టి పోస్ట్ అనేది రోల్స్ అనేది తక్కువనే కంపారిటివ్లీ. బట్ ఇండియాలో ఇప్పుడైతే ఇప్పుడు ఒక గల్లీకి ఒక ఐవీఎఫ్ క్లినిక్ ఉంది. యూ హ్యావ్ టు హ్యావ్ అ స్పెషల్ క్లినిక్ ఇన్సైడ్ ద హాస్పిటల్. ఐవీఎఫ్కి ల్యాబ్, నార్మల్ ల్యాబ్స్ కాకుండా ఐవీఎఫ్ ల్యాబ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఆ ల్యాబ్ ఉంటేనే మనకి అంతే. ప్లస్ ఒక్క ఐవీఎఫ్ బేసిక్ ఐవీఎఫ్ ల్యాబ్కి ఇట్స్ బాగా ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ ల్యాబ్ సెటప్. బట్ అయినా కూడా ఇట్స్ బాగా సాచురేటెడ్ ఇప్పుడు. ఎందుకంటే ఒక 5 years బ్యాక్ ప్రాపర్ ఎంఎస్సి క్లినికల్ ఎంబ్రియాలజీ గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ తక్కువ ఉంటారు. అందరూ ఎంఎస్సి నార్మల్ ఏదో లైఫ్ సైన్స్ ఏదో సబ్జెక్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ యూనో ఎంబ్రియాలజీ ట్రైనింగ్ తీసుకొని ఇలా జాబ్స్ అంటే ముందు అలా అయ్యేవి. ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మణిపాల్ యూనివర్సిటీ ఉంది, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ప్రాపర్ ఎంఎస్సి క్లినికల్ ఎంబ్రియాలజీ 2 years విత్ ఇంటర్న్షిప్ అన్నీ. కాబట్టి ఇప్పుడు జాబ్స్ చెప్పాలంటే కష్టమే. ఎందుకంటే ఈ కోర్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ ఇవన్నీ కదా, ల్యాబ్లో ట్రైనింగ్ ఇవ్వాలంటే ఆ ల్యాబ్లో అన్నీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో పాస్ అవుట్ అయిన తర్వాత మనకి ఫస్ట్ శాలరీ ఒక 20,000, 25,000 ఇండియాలో ఒక 25,000 ఉంటుంది ఫస్ట్ ఇనిషియల్గా. సో ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ స్టడీ అది? ఆఫ్టర్ 5 years. Like after inter 5 years. Like 3 years degree and then 2 years masters. అంత కష్టపడితే and then you will get like starting pay 20,000 rupees. ఇప్పుడు ఇంకా కొన్ని క్లినిక్స్ ఉంటాయి జస్ట్ 15,000, 18,000 కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. క్రేజీ ఈ 2026. అండ్ కోర్స్ ఫీజు 25 lakhs మినిమం ఇండియాలో, లైక్ మాస్టర్స్కి. అది కూడా ఒక రీజన్. ఇక్కడ ఫీజు నాకు 35 lakhs అయింది. సో we'll talk about that course fees. So okay, so you explain in UK like మీరు in UK కూడా ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ లేవు కంప్లీట్గా అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇది కంప్లీట్గా మన ఓన్ రీసెర్చ్, మనం ఎంత యాక్టివ్గా ఉండి వెతుకుతాము అని. ప్లస్ కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి, అందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చాలా యాక్సెసిబుల్. బట్ ఇక్కడ ఓన్లీ ఎన్హెచ్ఎస్ కాబట్టి. ఇప్పుడు స్కాట్లాండ్లో చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏం లేవు కదా. లైక్ ఈజ్ ఇట్ ఫ్రీ? మనకి ఐహెచ్ఎస్ పే చేస్తాం కదా, ఐవీఎఫ్ కమ్స్ అండర్ లైక్ ఈ ప్రైవేట్ మెడికల్ డెంటిస్ట్రీ అండ్ అది కదా. అంటే ప్రైవేట్ ఇక్కడ సిటిజన్స్కి నేను క్లినిక్లో నేర్చుకుంటున్నప్పుడు 9 Wellsలో నేను చూసింది ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఫ్రీ ఉంటుంది, కానీ చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ లైక్ ఏమన్నా సీరియస్ ఏమన్నా అయితే లేదు అంతేం లేదు. ఫస్ట్ 2 cycles 3 cycles ఫ్రీ ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళకి సక్సెస్ అవ్వలేదు అంటే ఇంకా నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ చేసుకోవాలంటే అప్పుడు వాళ్ళు పే చేయాలి ఫ్రమ్ దేర్ ఓన్ పాకెట్. ఫస్ట్ 2 cycles ఫ్రీ ఇక్కడ. బట్ ఇక్కడ ఇప్పుడు స్కాట్లాండ్లో చూస్తే మనకి 9 Wells, ఎడిన్బ్రా, గ్లాస్గో, అబెర్డీన్ ఇక్కడ ఉన్నాయి మెయిన్ క్లినిక్స్ ఎక్కడైతే ఐవీఎఫ్ ల్యాబ్ ఉందో. 4-5 మ్యాక్సిమం 4 అంతే. ఎడిన్బ్రా, అబెర్డీన్, గ్లాస్గో, డండీ అంతే. ఇప్పుడు మనకు జాబ్ వస్తే ఈ 4 క్లినిక్లు ఏదో ఒక చోటకు రావాలి స్కాట్లాండ్లో
ఓకే. రావాలి అంటే, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. యా. క్లినిక్స్, ల్యాబ్స్ అక్కడే ఉన్నాయి. సో లైక్ ఇంగ్లాండ్లో ఎట్లుంది ఆపర్చునిటీస్? ఇంగ్లాండ్లో కూడా అంతే, వాళ్ళ రీజన్ NHS బట్టి ఉన్నాయి. బట్ ఇండియాలో లాగా మనం ఇండియాలో ఇప్పుడు మ్యాప్ ఓపెన్ చేసి IVF క్లినిక్స్ నియర్ మీ అంటే లైక్ టక్ టక్ అని ఒక 10-15 అన్న పాప్ అయిపోతాయి మనకున్న నెక్స్ట్ ఒక 30-40 కిలోమీటర్స్లో. అంటే ఇంకా పాపులేషన్కి అది ఓకే. అంటే ఇక్కడ మనకి ప్రైవేట్ క్లినిక్స్ లేవు కాబట్టి. బట్ లండన్లో చాలా ఉన్నాయి ప్రైవేట్ క్లినిక్స్. లండన్ కొంచెం రిచ్ ఏరియాలో ఎక్కడైతే అఫోర్డ్ చేయగలుగుతారు అందరూ, అంటే ఎక్స్పెన్సివ్ కదా IVF. హౌ మచ్ డూ యూ థింక్ రఫ్గా ఒక యూకేలో అయితే IVFకి ఉండొచ్చు 3,000 to 5,000 pounds. Okay. So is it depending on cycles or like? Yeah, depending on cycles, depending on వాళ్ళ ట్రీట్మెంట్కి ఏం చేస్తున్నాం, అందులో కూడా మళ్ళీ చాలా ఏవేవో టెక్నిక్స్ ఉంటాయి కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్. ఓకే. బేసిక్గా యూకేలో జాబ్ రావడం కష్టం, చాలా కష్టం. లైక్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ రీసెర్చ్ లైక్ కైండ్ ఆఫ్ PhD అవన్నీ ఉంటే కూడా పాసిబుల్ అవ్వదా? అంటే ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది, కానీ దానికి డైరెక్ట్ రూట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో మనము గ్రాడ్యుయేట్ అయిపోగానే నెక్స్ట్ ఏంటి, జాబ్, డైరెక్ట్ జాబ్ అని డిసైడ్ అయిపోయి జాబ్ సెర్చ్ స్టార్ట్ చేస్తాం. మనం డిసైడ్ అవ్వకపోయినా అలా ఉంటుంది, వేరే ఆప్షన్ లేదు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నా ఫీల్డ్, నేను రీసెర్చ్ చేసినంత వరకు మనకి మాస్టర్స్ ఉన్నా PhD ఉన్నా మనము చాలా చాలా బేసిక్, అంటే ఇక్కడ band 3 band 4 అంటారు కదా, బేసిక్ లైక్ 26,000 to 30,000 pounds per annum జాబ్స్, ఆ జాబ్సే ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మనము ఎంబ్రియాలజీ ప్రాక్టీస్ చేయడము ఈ కంట్రీ రూల్స్ బట్టి మనకి అట్లీస్ట్ ఒక 1-2 years ఏదో ఒక ల్యాబ్లో వర్క్ చేసి ట్రైనీగా అన్నీ నేర్చుకొని ఇక్కడ మళ్ళీ సపరేట్ లైసెన్స్ ఉంటుంది, మెడికల్ లైసెన్స్. దానికి ప్రిపేర్ అయ్యి HCPC లైసెన్స్ అని అది వస్తే మనం ఎలిజిబుల్ లైక్ ఆల్ ఓవర్ ద UK ప్రాక్టీస్ చేయడానికి. అప్పుడు మనం ప్రాపర్ లైక్ రిజిస్టర్డ్ క్లినికల్ సైంటిస్ట్ కానీ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ కానీ అంటారు. జస్ట్ ఇప్పుడు ఇండియాలో లాగా MSc అయిపోగానే వాళ్ళకి జాబ్ వచ్చేస్తే వాళ్ళకి రోల్ ఎంబ్రియాలజిస్ట్, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ జస్ట్ డిగ్రీ సరిపోదు, లాంగ్ వే టు గో. సో ఇప్పుడు మాస్టర్స్ తర్వాత యూ విల్ హ్యావ్ బేసిక్లీ PhD 2 years కదా, లైక్ సో ఇప్పుడు ఈ 2 yearsలో కెన్ యూ డూ దట్ క్లినికల్ జాబ్స్ అట్లాంటివన్నీ? 2 yearsలో ఎందుకంటే చాలా జాబ్ రోల్స్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ ప్రాక్టీషనర్, ట్రైనీ ఎంబ్రియాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, ఇలా రోల్స్ ఉంటాయి చాలా క్లినిక్స్లో. ఇఫ్ బై లక్, విత్ హార్డ్ వర్క్, విత్ ఎవ్రీథింగ్, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు క్రాక్ ఇట్, ఆ ఎక్స్పీరియన్స్తో రెఫరెన్సెస్తో మన పోర్ట్ఫోలియో మనం బాగా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకొని ఇక్కడ STP అని చెప్పేసి ఉంటుంది ఈ ఫీల్డ్లో, మెడిసిన్, రీప్రొడక్టివ్ మెడిసిన్లో, అంటే సైంటిస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. మనకున్న ఎక్స్పీరియన్స్ డిగ్రీ కాకుండా మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని డిజైరబుల్ అని ప్రూవ్ చేస్తే 3 years ప్రోగ్రామ్, అది 36 months. STP is 3 years ప్రోగ్రామ్, సైంటిస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. వీసా కావాలా? కావాలి. I mean if you're in PSW, can you do that STP program? అంటే అన్ని NHS రీజన్స్ స్పాన్సర్ చేయవు, కొన్ని స్పెసిఫిక్గా వాళ్ళు ఓపెనింగ్స్ వచ్చినప్పుడు చెప్తారు. ఒకవేళ క్యాండిడేట్ డిజైరబుల్, స్కిల్ఫుల్ అని మాకు అనిపిస్తే వీసా ఇస్తాము అని చెప్పేసి, ఎందుకంటే అది పెయిడ్. So it's basically like sponsorship, like full-time job ki sponsorship వచ్చినట్టు, kind of they have to sponsor you to do the STP program. Yeah, kind of అలానే మనకు శాలరీ ఉంటుంది, మనము ఒక వీక్లో 2-3 days మళ్ళీ స్టడీస్ చదవాలి, రీసెర్చ్ 2-3 days క్లినిక్లో ఉండాలి. సో 3 years మనం అది పాస్ అవుట్ అయిపోతే అప్పుడు మనం STP రిజిస్టర్డ్ క్లినికల్ సైంటిస్ట్ అవుతాం. అది ఉంటే మనకి ఇంకా లైసెన్స్ అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే ఈ కంట్రీలోనే రిజిస్టర్ అయిపోయాం కదా క్లినికల్ సైంటిస్ట్ లాగా. సో యూ కెన్ అప్లై ఫర్ జాబ్స్. ఎందుకంటే మనకు ఆ లైసెన్స్ ఉంది అంటే ఆఫ్ కోర్స్ శాలరీ band 6, band 7 శాలరీ ఉంటుంది, అంటే లైక్ more than 45K per year. దానికి మనం ఎలిజిబుల్ అయితే స్పాన్సర్షిప్ వచ్చేస్తుంది కదా, అంటే లీగల్ they have to be willing to sponsor you at the same time.
లీగలీ మనకి ఇప్పుడు ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ మనకి జాబ్ రావాలంటే మనము ఇండియాలో లాగా గ్రాడ్యుయేట్ అయిపోగానే ఏదో క్లినిక్ జాయిన్ అయిపోయి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఒక 3-4 years దాని తర్వాత సీనియర్ అయిపోదాము అని అనుకోవచ్చు. బట్ అంటే ఇక్కడ వి నీడ్ వీసా కదా టు డు ఎంప్లాయ్మెంట్, అది ఇప్పుడు అదే అది చాలా ప్రాబ్లం. సో ఇక్కడ లాంగ్ రూట్, మనకు మాస్టర్స్ అయిపోయినా పిహెచ్డి అయిపోయినా మనం మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ రావాలి జాబ్ ప్రాపర్ లైక్ ఎంబ్రియాలజిస్ట్ అంటే ఏదో ఒకటి అవ్వాలి. బట్ అది అయ్యేలోపు మనకు వీసా అయిపోయేలా ఉంది. లైక్ యూ స్టిల్ హ్యావ్ 1.5 year లెఫ్ట్ ఐ గెస్. సో ఇప్పుడు ఈ 1.5 yearలో మీరు ఏం చేస్తే యూ విల్ గెట్ దట్ జాబ్ ఆర్ యూ విల్ గెట్ ఇన్ టు దట్ ఎస్టీపీ ప్రోగ్రామ్స్ ఆర్ లైక్ వాట్ గైడెన్స్? ఎవరైనా ఇప్పుడే మాస్టర్స్కి వద్దాం అనుకుంటే అసలు ఏం చేయాలి ఇట్లాంటి ఫీల్డ్లో ఉన్నప్పుడు? వాట్ స్కిల్స్ దే షుడ్ హ్యావ్ అండ్ వాట్ పోర్ట్ఫోలియో అని ఇందాక మెన్షన్ చేశారు కదా, ఆ పోర్ట్ఫోలియో ఏంటి అసలు? ఆ ఎస్టీపీ ప్రోగ్రాంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అసలు బేసిక్గా? అంటే ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళాలంటే బేసిక్గా కొన్ని జస్ట్ బ్యాచులర్స్ ఒకటే ఎలిజిబిలిటీ ఉంటుంది, లైఫ్ సైన్స్. కొన్ని మనకు మాస్టర్స్ ఉంటే ప్లస్ పాయింట్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ప్లస్ పాయింట్. అంటే మనకు చెప్పాలి, మనం లైక్ చూపించుకోవాలి, ఐ డిడ్ దిస్, ఐ డిడ్ దాట్. లైక్ సివి లాగా ఏమైనా చేసుకోవాలా మీరు? అంటే ఇప్పుడు మనం యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నప్పుడు థీసిస్ ఉంటుంది అట్ ది ఎండ్. అంటే ఈ కోర్స్లో ఇంటర్న్షిప్ ఏమి ఉండదు, థీసిస్ చేయాల్సిందే రీసెర్చ్ చేసి. అప్పుడు ఇక్కడ స్కాట్లాండ్లో, యూకేలో, ఆల్ ఓవర్ ద యూకే మనము అన్ని ఆల్రౌండర్ ఉండాలి. ఎస్టీపీ ప్రోగ్రామ్ అంటే మనం రీసెర్చ్లో ఉండాలి, ల్యాబ్ స్కిల్స్ ఉండాలి, నార్మల్ లైక్ బేసిక్ కమ్యూనికేషన్స్, సబ్జెక్టివ్ అనాలిసిస్ టెస్ట్ అని ఉంటుంది, జనరల్ యాప్టిట్యూడ్, అది క్లియర్ అవ్వాలి. సో 5-6 rounds ఉంటాయి ఎస్టీపీకి. సో వయా యూనివర్సిటీ ప్రొఫెసర్ సపోర్ట్తో మనం స్లోగా మన ప్రొఫైల్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తే నా థీసిస్ రీసెర్చ్ ఇలా అయింది, ఎంత సక్సెస్ అయింది, ఇప్పుడు ఆ రీసెర్చ్ని నేను ఏదో కాన్ఫరెన్సెస్లో వెళ్ళి ప్రజెంట్ చేశాను అంటే అలా రీచ్ మనం వి షుడ్ కనెక్ట్ విత్ పీపుల్.